హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు తీసుకునే గాలి మన ప్రాణాలను నిలుపుతుందా లేక నెమ్మదిగా మనల్ని మృత్యు వైపు తీసుకెళ్తుందా? ఆశ్చర్యంగా ఉంది కాదు? ప్రపంచ వాయు నాణ్యత నివేదిక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ తాజాగా వెలువరించిన గణాంకాలు వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. బాంబు పేలుళ్ళు, యుద్ధాల కంటే భయంకరంగా మన చుట్టూ ఉన్న గాలి మనకి మృత్యువులా మారబోతుంది. ఈరోజు మన దేశంలో పెరుగుతున్న కాలుష్య పడగ నీడ గురించి, ఆందోళన కలిగిస్తున్న నగరాల జాబితా గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం అధికంగా ఉన్న దేశాల జాబితాలను పరిశీలిస్తే భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? 6వ స్థానం. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరిక. కాలుష్యం వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు వంటివి పెరిగిపోతున్నాయి. మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది వాయు కాలుష్యం వల్ల అకాల మరణం చెందుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. భారత్లో వాయు కాలుష్యంపై ఇటీవల విడుదలైన తాజా నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్లోని లోని నగరం భారతదేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి గాలిలో PM 2.5 స్థాయి సగటున 112.5గా నమోదైంది. సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. కేవలం లోని నగరం మాత్రంలోనే కాదు, దీని తర్వాత బైర్నిహత్, గజియాబాద్, ముల్లాన్పూర్, ఢాకా, నోయిడా, ఇలా గ్రేటర్ నోయిడా వంటి నగరాలు కూడా విషవాయువుల గుప్పిట్లో చిక్కుకుపోతున్నాయి. ఇక మన దేశ రాజధాని న్యూఢిల్లీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల రాజధానులతో పోలిస్తే అత్యంత కలుషితమైన రాజధానిగా ఢిల్లీ తన అప్రతిష్టను కొనసాగిస్తూనే ఉంది. శీతాకాలంలో వచ్చే పొగమంచు, వాహనాల ఉద్గారాలు, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వంటివి ఢిల్లీ వాసుల ఊపిరితిత్తులను ఛిద్రం చేస్తున్నాయి. భారతదేశం మొత్తం కాలుష్యంతో అల్లాడుతుంటే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో పీల్చే గాల్లో విషం ఎంతవరకు కలిసింది అనేది పూర్తిగా విశ్లేషిద్దాం. హైదరాబాద్, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరాల్లో గాలి నాణ్యత ఇప్పుడు ఏ స్థితిలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గణాంకాలు వింటే మీరు పూర్తిగా ఆందోళన కూడా చెందుతారు. ఎందుకంటే కాలుష్యం ఇప్పుడు ఉత్తర భారతదేశం నుండి నెమ్మదిగా దక్షిణానికి పాకుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిస్థితి గత కొన్నేళ్లుగా ఆందోళనకరంగా మారుతోంది. తాజా రియల్ టైం డేటా ప్రకారం హైదరాబాద్లో గాలి నాణ్యత సూచి తరచుగా 130 నుండి 150 మధ్య నమోదవుతోంది. ఇది పూర్ లేదా అన్హెల్తీ కేటగిరీ కిందకు వస్తుంది. దీనికి కారణాలు విపరీతంగా పెరిగిన వాహనాల రద్దీ, నిర్మాణ రంగానికి సంబంధించిన దుమ్ము, చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాల నుండి వెలువడే ఉద్గారాలు హైదరాబాద్ గాలిని కలుషితం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా జూ పార్కు, ఇక్కిసాటు, పటాన్ చెరువు వంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇది నగరవాసుల్లో శ్వాసకోశ ఇబ్బందులు పెంచుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అమరావతి, విశాఖపట్నం వంటి నగరాలు ఉత్తర భారత నగరాలతో పోలిస్తే ఇక్కడ గాలి కాస్త మెరుగ్గా ఉంది. కానీ అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. అమరావతిలో సాధారణంగా AQI స్థాయిలు 60 నుండి 100 వరకు ఉంటున్నాయి, అంటే మోడరేట్స్ స్థాయి అన్నమాట. అయితే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న భారీ నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల గాల్లో ధూళికణాలు పెరుగుతున్నాయి. ఏపీలో విశాఖపట్నం అత్యంత కలుషిత నగరంగా మారుతోంది. ఇక్కడ భారీ పరిశ్రమలు, పోర్టు కార్యకలాపాల వల్ల PM 2.5 స్థాయిలు తరచుగా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో కాలుష్యం ఇంకా డేంజర్ జోన్లోనికి వెళ్ళలేదు. కానీ హైదరాబాద్, వైజాగ్ వంటి మెట్రో నగరాలు మాత్రం ప్రమాద గంటలు మోగిస్తూనే ఉన్నాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాలు సురక్షితంగా ఉన్నా ఒక్క హైదరాబాద్ మాత్రమే జాతీయ సగటు కంటే ఎక్కువ కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. ఆపై ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో కూడా వాహనాల రద్దీ పెరగడం వల్ల గాలి నాణ్యత క్రమంగా తగ్గుతోంది. మన తెలుగు రాష్ట్రాలు ఇంకా ఢిల్లీ స్థాయికి చేరుకోలేదు. అది మనకు లభించిన ఒక చిన్న ఊరట మాత్రమే. కానీ మనం ఇప్పుడే జాగ్రత్త పడకపోతే రేపటి తరం గాలి కోసం ఆక్సిజన్ సిలిండర్లపై ఆధారపడాల్సిన అవస్థ వస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడదాం, అమరావతిని గ్రీన్ సిటీగా మార్చుకుందాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. పరిస్థితి విషమంగా ఉంది, కానీ ఇంకా మన చేతుల్లోనే ఉంది. కొన్ని చిన్న చిట్కాలతో మనతో పాటు మన భవిష్యత్ తరాలకు కూడా మంచి గాలిని అందించవచ్చు. వాటిలో ముందుగా వ్యక్తిగత వాహనాల కంటే ప్రభుత్వ రవాణా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను ఉపయోగించడం. రెండోది, ఎక్కువగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచడం. మూడోది, పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం. నాలుగోది, పారిశ్రామిక వ్యర్థాలను, ప్లాస్టిక్ దహనాన్ని అరికట్టడం. అభివృద్ధి పేరుతో మనం పర్యావరణాన్ని నాశనం చేస్తే ఆ అభివృద్ధిని అనుభవించడానికి మనం జీవించి ఉండకపోవచ్చు. స్వచ్ఛమైన గాలి మన హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. ఈ నివేదిక మన కళ్ళు తెరిపించాలని కోరుకుందాం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.